హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో నేను ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా రిజిడ్ బాడీ డైనమిక్స్ అంటే దృఢ వస్తువు యాంత్రిక శాస్త్రం గురించి నేర్చుకుందాం. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్స్, అలాగే ఏవి బిట్స్ కింద వస్తాయి, అలాగే ముఖ్యమైన ఫార్ములాస్ గురించి మనం తెలుసుకుందాము. రిజిడ్ బాడీ అంటే దృఢ వస్తువు అన్నమాట. దృఢ వస్తువు యాంత్రిక శాస్త్రము, దీని గురించి మనం తెలుసుకుందాము. సో ముందుగా రిజిడ్ బాడీ అంటే ఏంటో చూద్దాం. దృఢ వస్తువు అంటే ఏ బాడీ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ ఇన్ షేప్ ఆర్ సైజ్ by the application of external forces is called rigid body. అంటే దృఢ వస్తువు అని ఒక వస్తువుని మనం ఎప్పుడు అంటామంటే, మనము బాహ్య బలాన్ని అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ని అప్లై చేసినప్పటికీ కూడా ఆ వస్తువులో దాని యొక్క పరిమాణంలో కానీ ఆకారంలో కానీ మార్పు రాకపోతే అటువంటి వస్తువుని మనము దృఢ వస్తువుగా చెప్తాము. అంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కూడా దాని షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి ఆబ్జెక్ట్స్ని లేదా బాడీస్ని మనం రిజిడ్ బాడీస్ అంటాం. ఇందుకు కారణం ఏంటంటే, ఇన్ రిజిడ్ బాడీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ కండిషన్స్. అంటే లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ రిజిడ్ బాడీ. దీంట్లో మనకి 3 పార్టికల్స్ ఉన్నాయనుకుందాము. P1, P2, P3. ఇక్కడ P1, P2 మధ్య దూరము, అలాగే P2, P3 మధ్య దూరము, అలాగే P1, P3 మధ్య దూరము. ఈ దూరాలు ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే P1 నుంచి P2కి మధ్య ఉండే దూరము ఈవెన్ ఈ రిజిడ్ బాడీ మోషన్లో ఉన్నా కూడా P1, P2 మధ్య డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. లెట్ us సే ఇట్ ఈజ్ R1, R2, R3 అని అనుకుంటే, సో ఈ R1 అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఫిక్స్డ్ డిస్టెన్స్ అనమాట. అలాగే R2 ఫిక్స్డ్ డిస్టెన్స్, R3 అంటే P1, P3 మధ్య డిస్టెన్స్ ఎప్పుడూ కూడా R3 ఉంటుంది. కాబట్టి రిజిడ్ బాడీలో ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేయొచ్చు ఎక్స్టర్నల్గా, సో లేదా దీన్ని రొటేషన్లోకి తీసుకురావచ్చు, ట్రాన్స్లేషన్ మోషన్లో తీసుకురావచ్చు. ఎలా ఉన్నా సరే ఇవి పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ మారదు కాబట్టి దీని యొక్క సైజు కానీ షేప్ కానీ మారకుండా ఉంటుంది. అలాగే ఈ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని రిస్ట్రిక్టెడ్ మోషన్ లేదా కన్స్ట్రైన్డ్ మోషన్ అంటాం. కాబట్టి రిజిడ్ బాడీ మోషన్ని కన్స్ట్రైన్డ్ మోషన్కి ఎగ్జాంపుల్గా కూడా మనము చెప్పొచ్చు. అంటే ఎగ్జామినేషన్లో మనల్ని అడుగుతూ ఉంటాడు, కన్స్ట్రైన్డ్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే రిజిడ్ బాడీ మోషన్ అనమాట. అలాగే ఈ రిజిడ్ బాడీ మోషన్ని మనము కాంబినేషన్ ఆఫ్ బోత్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్, అంటే ట్రాన్స్లేటరీ మోషను, రొటేటరీ మోషను, సో ఈ రెండిటి యొక్క కాంబినేషన్గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే మనకి రేఖీయ చలనము ఉంటుంది, అలాగే భ్రమణ చలనము ఉంటుంది. అంటే దృఢ వస్తువు చలించేటప్పుడు అది రేఖీయ చలనంలోను, అలాగే భ్రమణ చలనము, 2 చలనాలు కలిసి ఉంటుంది. మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ప్యూర్ ట్రాన్స్లేషన్ లేదా ప్యూర్ రొటేషన్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, మనకి ఈజీగా అర్థం కావడానికి. సో కంబైన్డ్ అంటే ట్రాన్స్లేటర్, రొటేటరీ మోషన్ కంబైన్డ్గా ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం తెలుసుకుందాం ముందు. అలాగే ఇక్కడ ట్రాన్స్లేటరీ మోషన్ ఎక్కడ జరుగుతుందంటే సెంటర్ ఆఫ్ మాస్, అంటే రిజిడ్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడూ కూడా ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంటుంది. అంటే దృఢ వస్తువు యొక్క ద్రవ్యరాశి కేంద్రము రేఖీయ చలనంలో ఉంటుంది, లేదా దాన్నే స్థానాంతర చలనం అని కూడా అంటాము, రేఖీయ చలనాన్ని. అలాగే ఈ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ ఉండేటువంటి పార్టికల్స్, ద పార్టికల్స్ అరౌండ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ ఇన్ రొటేటరీ మోషన్. సో ఏదైతే సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ మిగిలిన పార్టికల్స్ ఉంటాయో అవన్నీ కూడా రొటేటరీ మోషన్ అంటే భ్రమణ చలనంలో ఉంటాయి. సో ఈ రకంగా మనకి కంబైన్డ్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏమో ట్రాన్స్లేటరీ మోషన్లోను, మిగిలిన అన్ని పార్టికల్స్ కూడా రొటేటరీ మోషన్లో ఉంటాయి. అందుకని మనకి రిజిడ్ బాడీ మోషన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయడం. అయితే ఇక్కడ రిజిడ్ బాడీ అనేది డస్ నాట్ బెండ్, స్ట్రెచ్ ఆర్ వైబ్రేట్ వెన్ ఇన్ మోషన్. ఇందాక చెప్పుకున్నాం కదా సైజ్ అండ్ షేప్ చేంజ్ అవ్వదని.
సో కాబట్టి బెండ్ అవ్వడం కానీ, స్ట్రెచ్ అవ్వడం కానీ, వైబ్రేషన్స్ కానీ ఏవి కూడా ఉండవు అనమాట. అందుకనే దాన్ని మనం రిజిడ్ బాడీ అంటాం. అలాగే రిజిడ్ బాడీ ఇందాక చెప్పుకున్నాం కదా, కన్స్ట్రైన్డ్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రిజిడ్ బాడీ మోషన్ అనమాట. సో దానికి ఉన్నటువంటి కన్స్ట్రైన్డ్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పార్టికల్స్ ఆర్ ఫిక్స్డ్. ఏ రెండు పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అయినా కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ రిజిడ్ బాడీకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే, ప్యూర్ ట్రాన్స్లేషన్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రెక్టాంగులర్ బ్లాక్ స్లైడింగ్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. అంటే ఒక రెక్టాంగులర్ బ్లాకు ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే ఇలా ఏటవాలుగా ఉండే తలము, ఈ తలం మీద ఇలా ఒక రెక్టాంగులర్ బ్లాక్ జారుతూ కనుక ఉన్నట్టయితే ఇది రిజిడ్ బాడీ అనమాట. ఈ రెక్టాంగులర్ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ రెక్టాంగులర్ బ్లాక్ ఇలా ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద జారుతూ ఉండేటువంటి ఈ మోషన్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్. దెర్ ఈజ్ నో రొటేటరీ మోషన్. ఇందులో ఎలాంటి రొటేషన్ ఉండదు, ఓన్లీ ట్రాన్స్లేటరీ మోషన్ మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే ఫ్లైవీల్ మనందరికీ తెలిసింది. ఫ్లైవీల్ అనేది ప్యూర్ రొటేషనల్ మోషన్కి ఎగ్జాంపుల్. ఫ్లైవీల్ ఈజ్ ఆల్సో ఏ రిజిడ్ బాడీ. సో ఫ్లైవీల్ మోషన్ అనేది ప్యూర్ రొటేషనల్ మోషన్కి ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఇక్కడ ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద స్పియర్ కనుక తీసుకున్నట్టయితే, మనం తీసుకున్నట్టయితే రిజిడ్ బాడీ, సో ఏమవుతుంది, ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్. అంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది, అంటే ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద దొర్లుతూ వెళ్తుంది, అది ట్రాన్స్లేషన్ మోషను. అదే టైంలో ఎలా దొర్లుతూ వెళ్తుంది, మనకి భ్రమణం చెందుతూ వెళ్తుంది అనమాట, అంటే రొటేట్ అవుతూ వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈ రిజిడ్ బాడీ మోషన్ ఏంటంటే బోత్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ కంబైన్డ్ మోషన్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇవి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్. ప్యూర్ ట్రాన్స్లేషన్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటి, అలాగే ప్యూర్ రొటేషనల్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటని, లేదా కంబైన్డ్ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటని. సో అలా అడిగినప్పుడు మనము వీటిని ఆప్షన్స్లో కనుక ఇచ్చినట్టయితే వీటిని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రిజిడ్ బాడీ డైనమిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్, ఎందుకంటే మనం రొటేటరీ మోషన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆ రొటేటరీ మోషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవన్నీ కూడా మనకి లీనియర్ మోషన్లో ఆల్రెడీ తెలిసి ఉంటుంది మనకి. సో వాటికి రొటేటరీ మోషన్లో ఈ టర్మ్స్ ఎలా ఉంటాయి, వాటికి ఫార్ములాస్, అలాగే లీనియర్ మోషన్లో వాటికి సంబంధించిన రిలేషన్ అది కూడా మనం తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అందుకనే నేను ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాను, బోత్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాను. హియర్ ఓ ఈజ్ ది ఆరిజిన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దిస్ ఈజ్ ద రిజిడ్ బాడీ. ఇక్కడ ఏదైతే ఉందో ఇది రిజిడ్ బాడీ. దీంట్లో నేను పి అనే ఒక పార్టికల్ తీసుకున్నాను. సో ఓ నుంచి ఆ పార్టికల్ డిస్టెన్స్ ఆర్ అనుకుంటాను. సో ఈ పార్టికల్ డిస్టెన్స్ ఆర్ ఏదైతే ఉందో, ఈ డిస్టెన్స్, ఈ రేడియల్ డిస్టెన్స్ అంటాం దీన్ని. ఈ రేడియల్ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ థీటా అనుకుంటాను నేను. సో ఈ రకంగా చేయడం వల్ల ఇది రొటేట్ అవుతుంది. సో ఈ రేడియస్ ఆధారంగా ఈ పార్టికల్ ఏమవుతుందంటే ఇలాగా రొటేటరీ మోషన్లో ఉంది. అంటే ఈ రకంగా ఈ పార్టికల్ ఆర్ రేడియస్తో రొటేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ హియర్ ఎస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అనమాట. సో ఇక్కడ మనం యాంగిల్ థీటాని కనుక మనం ఫైండ్ అవుట్ చేయవలసి వస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్, ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. సో ఇక్కడ ఈ థీటా ఏదైతే ఉందో దీన్నే మనము యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే కోణీయ స్థానభ్రంశము అంటాం. ఎందుకు కోణీయ స్థానభ్రంశము అంటాము, ఎప్పుడైతే రేడియల్ డిస్టెన్స్ ఫిక్స్డ్, ఆర్ అనేది ఫిక్స్డ్, సో డిస్ప్లేస్మెంట్లో చేంజ్ ఉండదు. కానీ ఏది చేంజ్ అవుతుంది, యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ థీటా వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏది డిస్ప్లేస్ అవుతుంది, ఏది స్థానభ్రంశం చెందుతుందంటే కోణం స్థానభ్రంశం చెందుతుంది భ్రమణ చలనంలో. కాబట్టి దీన్ని కోణీయ స్థానభ్రంశము, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్, ఇది మనకి ఫార్ములా. ఎప్పుడైతే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉందో వెలాసిటీ కూడా యాంగులర్ వెలాసిటీ, అంటే కోణీయ వేగము. ఈ కోణీయ వేగాన్ని ఒమేగా అనేటువంటి అక్షరంతో చూపిస్తాము. సో కోణీయ వేగం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కదా, యాంగులర్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డి థీటా బై డిటి అవుతుంది. అలాగే యాంగులర్ యాక్సలరేషన్, కోణీయ త్వరణం.
సో యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. హెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి, ఇది దీనికి ఫార్ములా. అలాగే యాంగులర్ మొమెంటం, కోణీయ ద్రవ్యవేగము, దీన్ని ఎల్ అనే అక్షరంతో చూపిస్తాము. ఈ ఆర్ క్రాస్ పి అనమాట. మనకి పి అంటే ఎంవి కాబట్టి హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్. ఆ వి అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఆర్ ఒమేగా రాసుకోవచ్చు. ఇంతకుముందు స్లైడ్లో మనం చూసాం వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా రాసుకోవచ్చు. సో కాబట్టి ఎంఆర్ స్క్వేర్ ఒమేగా అవుతుంది. ఇక్కడ ఎంఆర్ స్క్వేర్నే మనము మొమెంట్ ఆఫ్ ఎనర్షియాగా చెప్తాము. జడత్వ భ్రామకము, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే జడత్వ భ్రామకం. మనకి లీనియర్ మోషన్లో ఎనర్షియా తెలుసు. సో లీనియర్ మోషన్లో ఇనర్షియాకి ఎలాంటి ప్రాపర్టీస్ అయితే ఉంటాయో, రొటేటరీ మోషన్లో, సర్క్యులర్ మోషన్లో ఇనర్షియాని మనము మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటాము. దీన్ని ఐ అనేటువంటి అక్షరంతో చూపిస్తాము. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే ఎంఆర్ స్క్వేర్. సో కాబట్టి ఎంఆర్ స్క్వేర్ ప్లస్లో ఐ రాసుకోవచ్చు. కాబట్టి యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా అవుతుంది. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. అంటే ఎల్ఐ ఇచ్చేసి ఒమేగా ఫైండ్ అవుట్ చేయమని, లేదా ఆర్ ఒమేగా ఇచ్చేసి ఎల్ ఫైండ్ అవుట్ చేయమని ఇలా మనకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్, దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే టార్క్ అంటే బలభ్రామకము టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్, ఇందాక మనకు తెలుసు. అలాగే ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. పి మీన్స్ పవర్ బై యాంగులర్ వెలాసిటీ. ఈ ఫార్ములా మీద మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే పవర్ ఇచ్చేస్తాడు, అలాగే టార్క్ ఇచ్చేసి యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని అడిగే అవకాశం ఉంది. లేదా యాంగులర్ వెలాసిటీ పవర్ ఇచ్చేసి టార్క్, లేదా పవర్ పి ఈజ్ ఈక్వల్ టు టౌ ఒమేగా. సో మనకి టీ టౌ ఒమేగా ఇచ్చేసి అంటే టార్క్ యాంగులర్ వెలాసిటీ ఇచ్చేసి పవర్ ఫైండ్ అవుట్ చేయమని. ఈ రకంగా దీని మీద మనకి ఫార్ములాస్ అడిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి ప్రాబ్లమ్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ అని. అలాగే టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. అలాగే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇందాక చెప్పుకున్నాము, జడత్వ భ్రామకం అని. ఎలాగైతే మనకి సీలింగ్ ఫ్యాన్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జాంపుల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి. మనకి సీలింగ్ ఫ్యాన్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో వెంటనే దాని రెక్కలు రెస్ట్ పొజిషన్లోకి రావు, నెమ్మదిగా తిరుగుతూ అది రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో దానికి కారణం ఏంటంటే దిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట. సో ఇది రొటేటరీ మోషన్లో ఉండేటువంటి ప్రతి ఆబ్జెక్ట్కి, అంటే రొటేటరీ మోషన్లో కనుక ఒక వస్తువు ఉంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్తో దాన్ని మనం ఆఫ్ చేస్తే వెంటనే అది రెస్ట్ పొజిషన్లోకి రాకుండా నెమ్మదిగా వస్తుందన్నమాట. స్లోగా రొటేట్ అవుతూ నెమ్మదిగా రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. అలాగే ఒక్కసారిగా అది రొటేటరీ మోషన్లోకి రాదు, మనం ఫోర్స్ అప్లై చేయగానే నెమ్మదిగా అది మనం అనుకున్నటువంటి వెలాసిటీకి రీచ్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే ప్రతి ఆబ్జెక్ట్కి బాడీకి కూడా మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేది ఉంటుంది. కాబట్టి డ్యూ టు దట్ ఎనర్షియా వస్తుంది. ఈ ఎనర్షియా అనేది పార్టికల్స్ మాసెస్ మీద అలాగే డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ అనమాట. యాక్చువల్గా మనము ఇదొక బాడీ అనుకుంటే దీంట్లో మనకి n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉండొచ్చు. n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నప్పుడు హియర్ దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకుందాం. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆధారంగా ఈ రిజిడ్ బాడీ అనేది రొటేట్ అవుతుందని అనుకుంటే, ఇందులో నేను ఒక పార్టికల్ని పి అనేటువంటి ఒక పార్టికల్ తీసుకుంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి దీని యొక్క డిస్టెన్స్ r1 అనుకుంటే, దీని మాస్ m1 అనుకుంటే, సో m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్. హియర్ కన్సిడర్ అనదర్ పార్టికల్ r2. సో p2, p1 అనుకుందాం, p2 అనుకుందాం. సో ఇది r2 డిస్టెన్స్లో ఉంటుంది, దీని మాస్ m2 అనుకుంటే, సో టోటల్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎంత అంటే m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్. అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయంటే m3 r3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ mn rn స్క్వేర్ అవుతుంది. అందుకనే సింపుల్గా సిగ్మా mi/ri స్క్వేర్ అని రాస్తాం మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో ఈ ఫార్ములా ద్వారా మనము మొమెంట్ ఆఫ్ ఎనర్షియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ n నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అలాగే లీనియర్ మోషన్ అలాగే రొటేటరీ మోషన్ మధ్య రిలేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. s ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. అలాగే వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. అలాగే యాక్సలరేషన్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా, l ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ p అండ్ టౌ ఈజ్ ఈక్వల్ టు
R cross F. These are the terms related to linear motion. సో లీనియర్ మోషన్లో ఉన్న టర్మ్స్ రిలేటెడ్ అన్నిటిలో చూడండి ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఆర్ ఉంటాయి, అన్నీ కూడా మల్టిపుల్ ఆఫ్ ఆర్ ఉంటాయి. సో మనం ఈజీగా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఆల్ ఆర్ మల్టిప్లైడ్ బై ఆర్ అనమాట. స్మాల్ ఆర్ రేడియస్ ఏదైతే ఉందో అంతా మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి రొటేటరీ మోషన్లో ఉండేటువంటి టర్మ్ వస్తుంది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రిజిడ్ బాడీ అంటే దృఢ వస్తువు యొక్క గతిజ శక్తి. సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు, హాఫ్ ఎంవి స్క్వేర్. వి అంటే ఆర్ ఒమేగా అని కూడా మనకు తెలిసింది ఇందాకే, కాబట్టి హాఫ్ ఎం ఆర్ ఒమేగా హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. సో ఎంఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఎంఆర్ స్క్వేర్ అంటే ఐ రాసుకోవచ్చు కదా. సో కైనెటిక్ ఎనర్జీ టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. సాధారణంగా కేఆర్ రాస్తాము లేదా కేఈ రాస్తాము, బట్ కైనెటిక్ ఎనర్జీని మనం ఎప్పటికైనా సరే టీ అనే అక్షరంతో డినోట్ చేస్తాం కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో ఇది రిజిడ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ. యాక్చువల్గా రొటేట్ అవుతున్నటువంటి రిజిడ్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ. మనకి ఎగ్జామినేషన్స్లో దీని మీద కూడా బిట్స్ ఇస్తాడు. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఉంటుంది, లేదా హాఫ్ ఎంఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఇదైనా కూడా మనకి ఆ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా బిట్స్ కింద ఇస్తూ ఉంటాడు దీన్ని. అలాగే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ రొటేటింగ్ రిజిడ్ బాడీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది, అలాగే ప్రాబ్లమ్స్లో కూడా వస్తుంది. టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఇది ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, టౌ ఈజ్ ఈక్వల్ డిఎల్ బై డిటి. సో ఈ ఫార్మ్ కానీ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా లేదా టౌ ఈజ్ ఈక్వల్ డిఎల్ బై డిటి. ఇది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ రొటేటింగ్ రిజిడ్ బాడీ అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాంగులర్ మొమెంటమ్ అండ్ ఇనర్షియా టెన్జార్. సో ఈ వీటికి కూడా సో జడత్వ టెన్జార్ అంటాం దీన్ని. అలాగే యాంగులర్ మొమెంటమ్ కోణీయ ద్రవ్యవేగము, అలాగే జడత్వ టెన్జార్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇది మనకి బిట్స్లో వచ్చే అవకాశం ఉంది. సిగ్మా ఎంఐ ఆర్ఐ డాట్ ఆర్ఐ ఒమేగా మైనస్ ఆర్ఐ డాట్ ఒమేగా ఆర్ఐ. సో ఇది మనకి జనరల్ ఫార్ములా ఇది. సో ఈ జనరల్ ఫార్ములా ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్ బార్నేమో పొజిషన్ వెక్టర్ కాబట్టి ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్ కానీ, ఒమేగా ఏమో ఐ ఒమేగా ఎక్స్ ప్లస్ జే ఒమేగా వై ప్లస్ కే ఒమేగా జెడ్ అని, యాంగులర్ మొమెంటమ్నేమో ఐఎల్ఎక్స్ ప్లస్ జేఎల్వై ప్లస్ కేఎల్జెడ్ అని తీసుకుంటే, సో దీన్ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో మనం రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా కదా మనకి ఫార్ములా. సో అదే ఫామ్లో ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఎల్ ఒమేగా అనేవి సింగిల్ కాలం మ్యాట్రిక్స్ అనమాట. బట్ ఇనర్షియా అనేది 3/3 మ్యాట్రిక్స్. సో ఇందులో ఉండేటువంటి పదాలు ఐఎక్స్ఎక్స్, ఐఎక్స్వై, ఐఎక్స్జెడ్, ఐవైఎక్స్, వైవై, వైజెడ్, ఐజెడ్ఎక్స్, ఐజెడ్వై, ఐజెడ్జెడ్. సో దిస్ ఈజ్ 3/3 మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్నే మనము ఇనర్షియా టెన్జార్ అంటాము. సో ఇక్కడ ఈ ఇనర్షియా టెన్జార్ యొక్క ప్రాపర్టీస్ కనుక మనం చూస్తే ఐఎక్స్ఎక్స్ విలువ ఈ రకంగా ఉంటుంది. సిగ్మా ఎంఐ y1 square plus z1 square, yi square plus z1 square, or we can write sigma mi ri square minus xi square, ri square minus xi square. సో రెండు xx ఉంది కాబట్టి ఈ రకంగా వస్తుంది. ఒకవేళ xy అయితే మైనస్ సిగ్మా mxi yi, xz అయితే మైనస్ సిగ్మా mxi zi. చూడండి ఇక్కడ ఏ పదం ఉంటే అదే వస్తుంది. రెండు సిమెట్రిక్గా ఉన్నాయనుకోండి ఈ రకంగా స్క్వేర్లో వస్తుంది. ఒకవేళ సిమెట్రిక్గా కనుక లేకపోతే డైరెక్ట్గా ప్రొడక్ట్ వస్తుంది అనమాట. మైనస్ సిగ్మా ఎంఐ ఎక్స్ఐ వైఐ, ఎక్స్జెడ్ అంటే ఎక్స్ఐ జెడ్ఐ ఉంటుంది. అలాగే వైజెడ్ అన్న జెడ్ఎక్స్ అన్న అలాగే ఉంటుంది. అలాగే ఇనర్షియా టెన్జార్ సిమెట్రిక్ టెన్జార్ కాబట్టి ఐఎక్స్వై ఎంత ఉంటుందో ఐవైఎక్స్, ఎక్స్జెడ్ ఎంత ఉంటుందో జెడ్ఎక్స్, ఐవైజెడ్ ఎంత ఉంటుందో ఐజెడ్వై అంతే ఉంటుంది. కాబట్టి మనకి టోటల్గా 9 కాంపోనెంట్స్ ఉన్నా ఓన్లీ 6 కాంపోనెంట్స్ తెలుసుకుంటే సరిపోదు, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ కదా. సో ఇవి ఒక 3 ప్లస్ ఐఎక్స్ఎక్స్, ఐవైవై, ఐజెడ్జెడ్ అంటే 3 + 3. సో టోటల్గా 6 టర్మ్స్ మాత్రమే మనకు ఉంటాయి. ఆ 6 టర్మ్స్ని మనం కనుక్కుంటే సరిపోతుంది. అందువల్ల ఇనర్షియా టెన్జార్ అనేది సిమెట్రిక్ టెన్జార్ అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యూలర్ ఈక్వేషన్స్. వీటిని ఆయిలర్ అని అంటారు తెలుగులో, ఆయిలర్ సమీకరణం. ఈ ఆయిలర్ సమీకరణం
మనం ఐడెంటిఫై చేయడానికి ఒక జనరల్ ఈక్వేషన్ ఉంది. అంటే ఇక్కడ ఏదైతే రొటేటింగ్ బాడీ ఉందో ఈ రొటేటింగ్ బాడీలో మనకి 2 ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ ద నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్, అనదర్ వన్ ఈజ్ ద ఇనర్షియల్ ఫ్రేమ్. సో ఇనర్షియల్ ఫ్రేమ్ అంటే స్పేస్లో ఉంటుంది, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ బాడీలో ఉంటుంది. సో రొటేటింగ్ బాడీలో ఇట్ సెల్ఫ్ ఉంటుంది కాబట్టి అదొక రిఫరెన్స్ ఫ్రేమ్, అదొక కోఆర్డినేట్ యాక్సెస్. సో దానివల్ల బాడీ కోఆర్డినేట్స్ ఉంటాయి. దిస్ బాడీ కోఆర్డినేట్స్ ఆర్ రిలేటెడ్ టు స్పేస్ కోఆర్డినేట్స్. సో దానివల్ల ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది చేంజ్ అవుతుంది, రిజిడ్ బాడీస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో కాబట్టి d/dt ఆఫ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ బాడీ ప్లస్ ఒమేగా క్రాస్. ఈ డాష్ ప్లేస్లో మనం ఏ టర్మ్ అయినా రాసుకోవచ్చు. అంటే మనకు ఉన్నటువంటి యాంగులర్ వెలాసిటీ రాసుకోవచ్చు, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చు, టార్క్ రాయొచ్చు, యాంగులర్ మొమెంటమ్ రాయొచ్చు. సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే dl/dt కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటాము, యాంగులర్ మొమెంటమ్ రాసుకుంటాం. కాబట్టి dl/dt స్పేస్ ఈజ్ ఈక్వల్ టు dl/dt బాడీ ప్లస్ ఒమేగా క్రాస్ ఎల్. అంటే డాష్ ప్లేస్లో నేను ఎల్ రాసుకున్నాను. సో యాక్చువల్గా దీన్నే మనము యూలర్ ఈక్వేషన్ అంటాము, జనరల్ ఫార్మ్ ఆఫ్ యూలర్ ఈక్వేషన్. dl/dt అంటే టార్క్ అని మనకు తెలుసు కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు dl/dt ప్లస్ ఒమేగా క్రాస్ ఎల్. ఈ ఈక్వేషన్ని మనము ఎల్ ఒమేగా వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. వీటినే యూలర్ ఈక్వేషన్స్ అంటాం. ఈ యూలర్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా మనకు బిట్స్లో వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ సమ్వాట్ కన్ఫ్యూజింగ్ అనుకుంటాం. ఇక్కడ τ1 అంటే I1 d⍵1/dt వస్తుంది. అలాగే τ2 అన్న τ3 అన్న ఫస్ట్ టర్మ్ అదే వస్తుంది. 2 ఉంటే 2 వస్తుంది చూడండి. I1 d⍵1/dt అలాగే I2 d⍵2/dt. ఇక్కడ 1 వచ్చినప్పుడు చూడండి 1 తర్వాత 2, 3 వస్తుంది కదా, కానీ రివర్స్ అనమాట. సో 1 ఉన్నప్పుడు 3, 2 ఆపోజిట్లో వస్తుంది. అలాగే 2 ఉన్నప్పుడు యాక్చువల్గా 3, 1 రావాలి, కానీ ఏమవుతుంది 1, 3 వస్తుంది. అదే 3 ఉన్నప్పుడు మనకేమవుతుంది 1, 2 రావాలి రివర్స్లో, కానీ 2, 1 వస్తుంది. అంటే ఏదైతే మనము ఈ రిపీటింగ్ సీక్వెన్స్ అనుకుంటామో యాక్చువల్గా 1 తర్వాత 2, 2 తర్వాత 3 వస్తుంది కదా. సో ఇది రివర్స్ అవుతుంది అనమాట. 3, 2 అవుతుంది. 1, 3, 2 అలాగే 2, 1, 3 అలాగే 3, 2, 1. సో నెక్స్ట్ టర్మ్ చూడండి I1 d⍵1/dt ప్లస్ I3 మైనస్ I2 ω2 ω3 అలాగే ప్లస్ I1 మైనస్ I3 ω1 ω3 అలాగే I2 మైనస్ I1 ω1 ω2. సో ఈక్వేషన్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి మనకి యూలర్ ఈక్వేషన్స్ ఎగ్జామినేషన్లో బిట్స్ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఇది మనం ఈ సిమెట్రిక్ ఆర్డర్ ఉండదు, రివర్స్ ఆర్డర్ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ 1 వస్తుంది, అలాగే 2 ఉంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 ఉంటే 3 వస్తుంది. ఇది కన్ఫర్మ్. ఫస్ట్ టర్మ్ రాసేయచ్చు. రెండో టర్మ్లో 1, 2, 3 అంటే I2 మైనస్ I3 అని అనుకుంటాం, కానీ కాదు, దానికి రివర్స్ అనమాట. I3 మైనస్ I2 అలాగే 2 ఉంటే యాక్చువల్గా 3, 1 రావాలి. సో కాబట్టి కానీ 1, 3 వస్తుంది. I1 మైనస్ I3 వస్తుంది. అదే 3 ఉంటే 2, 1, 2 రావాలి, కానీ 2, 1 వస్తుంది. I2 మైనస్ I1 ఇంటూ ω1 ω2. సో ఇది మనం ఈజీగా కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా పదాలు యూలర్ ఈక్వేషన్స్ మనం రాసేయచ్చు ఎగ్జామినేషన్లో వస్తుంటే. అలాగే యూలర్ ఈక్వేషన్ మీద మనకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఫార్ములాస్ మనము బాగా గుర్తుపెట్టుకోవాలి యూలర్ ఈక్వేషన్స్. అలాగే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. బాడీ రోలింగ్ డౌన్ అని ఇంక్లైన్ ప్లేన్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక స్పియర్ కనుక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద అంటే జారుడు బాల మీద జారుతూ ఉన్నట్టయితే దాని యొక్క వెలాసిటీకి ఫార్ములా, ఎందుకంటే ఇది మనకి ప్రాబ్లమ్స్లో కూడా వస్తుంది, డైరెక్ట్గా బిట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో వెలాసిటీకి ఫార్ములా ఇది 2gs sin θ 1 + k²/r² అండర్ రూట్. సో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gs sin θ బై 1 + k²/r² అనమాట. ఇక్కడ k² మీన్స్ ఇట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాము. ఇక్కడ కేని మనం ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాము. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ద్వారా మనం h ఈజ్ ఈక్వల్ టు s sin θ వస్తుంది కాబట్టి s ఇంటూ సైన్ థీటా ప్లేస్లో మనం h రాసుకుంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh బై 1 + k²/r² అవుతుంది. సో దీంట్లో మళ్ళీ స్పెషల్ కేసెస్ 2 ఉన్నాయి. సాలిడ్ అంటే దొరికేటువంటి ఏదైతే వస్తువు ఉందో ఇది సాలిడ్ స్పియరా, సాలిడ్ సిలిండరా, దీన్ని బట్టి మనకి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా మారుతుంది. మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ mk². సో ఇక్కడ k అనేది రేడియస్ ఆఫ్ గైరేషన్. సో అబౌట్ ది సెంటర్ ఆఫ్ మాస్ కనుక మనకు రొటేషన్ జరుగుతూ ఉంటే సో అప్పుడు ఉన్న రేడియస్ని మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. సో mk².
సో దిస్ ఎంకే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఎంఆర్ స్క్వేర్ ఫర్ సాలిడ్ స్పియర్. 2/5 ఎంఆర్ స్క్వేర్. దీని నుంచి కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ 2/5 వస్తుంది కాబట్టి ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, √10/7 GH, √10/7 GH. ఇది మనకి సాలిడ్ స్పియర్ అయితే. ఒకవేళ సాలిడ్ సిలిండర్ అయితే మనకి హాఫ్ ఎంఆర్ స్క్వేర్ అవుతుంది. సో దీని నుంచి కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ జస్ట్ 1/2 అవుతుంది. సో కాబట్టి ఫర్ సాలిడ్ సిలిండర్ V ఈజ్ ఈక్వల్ టు √4/3 GH, √4/3 GH అవుతుంది. సో ఈ ఫార్ములాస్ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా మనకి బిట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సాలిడ్ స్పియర్ రోలింగ్ అవుతుంటే వెలాసిటీ ఎంత ఉంటుంది, సాలిడ్ సిలిండర్ రోల్ అవుతుంటే వెలాసిటీ ఎంత ఉంటుంది, అలాగే ఇన్ జనరల్గా వెలాసిటీకి ఫార్ములా. అలాగే వీటి మీద మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే థీటా ఫైండ్ అవుట్ చేయమను, జీ వాల్యూ ఎంత వస్తుందనో, లేకపోతే హెచ్ ఫైండ్ అవుట్ చేయమను, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఫైండ్ అవుట్ చేయమను. సో ఏదో ఒక టర్మ్, చాలా టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఆ మిగిలిన పదాలు ఇచ్చేసి విలువలు ఇచ్చేసి ఏదైతే రిమైనింగ్ టైం ఉందో ఆ టైం ఫైండ్ అవుట్ చేయమని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. అలాగే వాటి మీద వచ్చే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా మనము సాల్వ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిజిడ్ బాడీ రొటేషన్కి సిమెట్రిక్ టాప్. టాప్ అంటే మనకు తెలుసు బొంగరము. సో ఈ బొంగరము సౌష్టవ బొంగరం. ఇది సిమెట్రిక్ టాప్ అంటే సౌష్టవ బొంగరము. ఈ సౌష్టవ బొంగరానికి పురస్సరణ ఉంటుంది, ప్రెసెషన్ ఉంటుంది. సో ఈ పురస్సరణ అంటే ఈ సిమెట్రికల్ టాప్ అంటే దిస్ టాప్ ఈజ్ ఆల్మోస్ట్ సిమెట్రికల్. ఈ రకంగా ఉంటుంది టాప్, మనకు తెలిసిన విషయమే అందరికీ. బొంగరం ఎలా ఉంటుంది. సో ఈ సిమెట్రిక్ బాడీ ఏదైతే ఉందో, దిస్ బాడీ ఈజ్ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ అట్ 1 పాయింట్. సో ఈ ఏదైతే మనకి ఉంటుందో, సో ఈ యాక్సిస్ ఆధారంగా ఈ బొంగరం తిరుగుతూ ఉంటుంది. సో ఇలా తిరిగేటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని టాప్ అంటాం, బొంగరం అంటాము. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కూడా రొటేట్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఈ యాక్సిస్ కూడా రొటేట్ అవుతుంది. ఇది కూడా రొటేట్ అవుతుంది. అంటే బొంగరం తిరుగుతూ ఉంటుంది, దాంతోపాటు దాని యొక్క యాక్సిస్ కూడా రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అవడం వల్ల మీరు ఎప్పుడైనా గమనిస్తే బొంగరం ఆగిపోయేటప్పుడు పక్కలకి వంగుతూ ఆగిపోతుంది. ఎందుకంటే దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కూడా రొటేట్ అవుతుంది కాబట్టి. అలా అవడాన్నే పురస్సరణ, ప్రెసిషన్ అంటామన్నమాట. ప్రెసిషన్ అంటాం దాన్ని. సో దీనికి సంబంధించి మనకు కావాల్సిన థియరీ అయితే ఏమవసరం ఉంది, టార్క్ ఫార్ములా కావాలి, ఎంజీఆర్ సైన్ థీటా. దీని మీద మనకి న్యూమరికల్ బిట్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రెసిషనల్ వెలాసిటీ τ/L సైన్ థీటా mgr/L. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్రెసిషనల్ వెలాసిటీ ఎంత ఉంటుందని mgr/I ఒమేగా లేదా mgr/L. సో అలాగే ప్రెసిషనల్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ మొమెంటమ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. అంటే కోణం పైన ఆధారపడదు, బట్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బోత్ యాంగులర్ మొమెంటమ్ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. జడత్వ భ్రామకానికి, కోణీయ ద్రవ్యవేగానికి కూడా ఈ పురస్సరణ వేగము ఒమేగా పి ఏదైతే ఉందో ఇది థీటా పైన డిపెండ్ అవుతుంది, కోణం పైన. సో ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇవి డైరెక్ట్గా బిట్స్ కింద వస్తాయి, అలాగే వీటి మీద న్యూమరికల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ గైరోస్కోప్. దీన్నే భ్రమణదర్శిని అంటాం తెలుగులో, భ్రమణదర్శిని అంటాం తెలుగులో. ఇక్కడ గైరోస్కోప్ అని దీన్ని ఎందుకంటామంటే ఇఫ్ ద ఫిక్స్డ్ పాయింట్ అబౌట్ విచ్ ఏ సిమెట్రికల్ బాడీ ఈజ్ స్పిన్నింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ కోయిన్సైడ్ విత్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బాడీ. సో ఏదో ఒక ఫిక్స్డ్ పాయింట్ ద్వారా, ఇందాక బొంగరానికి మనం చెప్పుకున్నాము, సో ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్, ఈ పాయింట్ ద్వారా మనకి రొటేట్ అవుతుంది. అయితే ఏదైతే బాడీ ఉంటుందో దాని యొక్క ఫిక్స్డ్ పాయింట్, ఇఫ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఒకవేళ ఈ ఫిక్స్డ్ పాయింటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక అయితే, అంటే గురుత్వ కేంద్రము కనుక అయితే, అప్పుడు ఆ డివైజ్ని లేదా ఆ బాడీని మనం ఏమంటాము, గైరోస్కోప్, భ్రమణదర్శిని అంటాం. అంటే ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో అది సెంటర్ ఆఫ్ గ్రావిటీతో కోయిన్సైడ్ అయినప్పుడు అప్పుడు వచ్చేటువంటి ఆ బాడీ లేదా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము గైరోస్కోప్, భ్రమణదర్శినిగా చెప్తాము. ఇక్కడ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గైరోస్కోప్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గైరో కంపాస్. ఈ గైరో కంపాస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ ఆఫ్ గైరోస్కోప్ని యూజ్ చేస్తాం. ఇది మనకి బిట్ కింద వస్తుంది.
అలాగే దేంతో పాయింట్తో కోయిన్సైడ్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్తో కోయిన్సైడ్ అవుతుందంటే ఇది కూడా మనకి బిట్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గైరో కంపాస్ యొక్క పని ఏంటంటే ఇట్ యాక్యురేట్లీ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ జియోగ్రాఫిక్ నార్త్. అంటే మన షిప్స్లో కానీ లేకపోతే ఏరోప్లైన్స్లో కానీ వెళ్ళేటప్పుడు మనకి నార్త్ డైరెక్షన్, జియోగ్రాఫిక్ నార్త్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఈ గైరోస్కోప్కి సంబంధించిన టైం పీరియడ్ కనుక తీసుకుంటే 2π/ωp. ωp అంటే మనకి gr/k² ఒమేగా కాబట్టి సో ఇక్కడ టైం పీరియడ్ t = 2πk² ω/gr అవుతుంది. సో ఈ ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకి బిట్స్లో వచ్చే అవకాశం ఉంది, లేదా ఈ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు న్యూమరికల్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫార్ములా కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈక్వినాక్స్. ఈక్వినాక్స్ అంటే విషువత్తులు అంటాము. ఈ ఈక్వినాక్స్ అనేవి యాక్చువల్గా మనకి 2 వస్తాయి, వెర్నల్ ఈక్వినాక్స్ అలాగే ఆటమ్నల్ ఈక్వినాక్స్. వెర్నల్ అంటే వసంత విషువత్తు, అలాగే శిశిర విషువత్తు. ఆటమ్నల్ ఈక్వినాక్స్ సంవత్సరానికి 2 రోజులు వస్తాయి. ఇది కూడా బిట్స్ వస్తాయి. సో వెర్నల్ ఈక్వినాక్స్ March 21 వస్తుంది, ఆటమ్నల్ ఈక్వినాక్స్ ఏమో September 22 వస్తుంది. సంవత్సరానికి 2 రోజులు వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈక్విటోరియల్ ప్లేన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ప్లేన్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి ప్లేన్ ఏదైతే ఉందో అది, అలాగే ఎర్త్ యొక్క ఈక్విటోరియల్ ప్లేన్ రెండు కూడా ఒక కోణం దగ్గర కట్ అవుతాయి. ఎంత అంటే 23.5 degrees దగ్గర కట్ అవుతాయి. సో అలా కట్ అయినప్పుడు ఆ 2 ప్లేన్స్ కూడా 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్సే ఇక్కడ ఏ అలాగే బి. సో ఈ ఏనే మనము వెర్నల్ ఈక్వినాక్స్ అని, బీనేమో ఆటమ్నల్ ఈక్వినాక్స్ అని అంటాము. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఎప్పుడు వస్తుందంటే March 21 వచ్చేటప్పటికి వస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఏమో ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు September 22 వస్తుంది. యాక్చువల్గా ఈక్వినాక్స్ అంటే ఏంటంటే డే అండ్ నైట్, అంటే పగలు రాత్రి సమానంగా ఉంటుంది. అంటే పగలు ఎన్ని గంటలు అయితే ఉంటుందో రాత్రి కూడా అన్నే గంటలే ఉంటుంది. అందుకని దాన్ని ఈక్వినాక్స్ అంటాము. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి బిట్ కింద అడుగుతుంటాడు. అలాగే వెర్నల్ ఈక్వినాక్స్ ఏ రోజు వస్తుంది, ఆటమ్నల్ ఈక్వినాక్స్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఎన్ని డిగ్రీల కోణం దగ్గర ఇవి 2 కట్ చేసుకుంటాయి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి బిట్స్ కింద మనకు అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ డిఫరెంట్ బాడీస్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. బిట్స్ ఎక్కువగా అడుగుతాడు వీటి మీద. ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ముఖ్యమైనటువంటివి సార్ట్అవుట్ చేశాను నేను. అందులో ఒకటి థిన్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ లెంగ్త్ ఎల్ పొడవు ఉండేటువంటి ఒక యూనిఫామ్ రాడ్ కనుక మనం తీసుకున్నట్టయితే, పలుచని కడ్డీ అనమాట. పలుచని కడ్డీ యొక్క పొడవు ఎల్ కనుక అయినట్టయితే, సో దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇట్ ఈజ్ త్రూ ఇట్స్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంగ్త్. అంటే పొడవుకు లంబంగాను కేంద్రం నుంచి పోయేటువంటి అక్షం, యాక్సిస్ మీన్స్ ఇక్కడ అక్షము. సో ఈ అక్షం అనేది పొడవుకి లంబంగా ఉంటూ కేంద్రం ద్వారా పోతుంది. అటువంటప్పుడు ml²/12 ఫార్ములా అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ లెంగ్త్ బ్రెడ్త్ ఉన్నటువంటి దీర్ఘచతురస్రాకారపు పలక రెక్టాంగులర్ షీట్ కనుక అయినట్టయితే, అది కూడా త్రూ ఇట్స్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంగ్త్ అయినప్పుడు m×l² + b²/12. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ థిక్ రెక్టాంగులర్ స్లాబ్, అంటే బ్రెడ్త్ లెంగ్త్తో పాటు థిక్నెస్ కూడా ఉన్నా కూడా అప్పుడు కూడా ఫార్ములా ఏంటంటే m×l² + b²/12 అవుతుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా. అలాగే యూనిఫామ్ సాలిడ్ స్పియర్, రేడియస్ r ఉన్నటువంటి యూనిఫామ్ సాలిడ్ స్పియర్ అబౌట్ ఇట్స్ డయామీటర్ అయితే 2/5 mr². ఇందాక మనం చెప్పుకున్నాము. సర్క్యులర్ రింగ్కి అయితే mr², డిస్క్కి అయితే ½ mr². సర్క్యులర్ రింగ్ అంటే ఓన్లీ రేడియస్సే ఉంటుంది. డిస్క్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా డ్యూయల్ 2 రేడియస్లు ఉంటాయి, r1 r2. బట్ ఇక్కడ మనకి ఏముందంటే ట్రూ ఇట్స్ సెంటర్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంగ్త్ కాబట్టి డిస్క్ అంటే ఉంగరం లాగా ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ సమ్ థిక్ సర్కంఫరెన్స్, ఇదేమో సింగిల్ లైన్ ఉంటుంది. సో కాబట్టి ½ mr² ఉంటుంది డిస్క్కి. అలాగే సాలిడ్ సిలిండర్కి అయితే ఇక్కడ 2, త్రూ ఇట్స్ సెంటర్ ప్యారలల్ టు ఇట్స్ లెంగ్త్, పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంగ్త్. ఒకవేళ పొడవుకి కనుక సమాంతరంగా ఉంటే ½ mr² డైరెక్ట్ ఫార్ములా. ఒకవేళ పర్పెండిక్యులర్గా ఉంటే m×r²/4 + l²/12, m×r²/4 + l²/12. ఒకవేళ హాలో సిలిండర్ అయితే 2 రేడియస్లు ఉంటాయి కాబట్టి m×r1² + r2² / 4 + l². సేమ్ ఇదే ఫార్ములా
కాకపోతే ఇక్కడ r² ఉంది, ఇక్కడ ఏముంది r1, 2 రేడియల్ ఉన్నాయి కాబట్టి r1² + r2². సేమ్ జస్ట్ చేంజ్ అంతే, చిన్న చేంజ్ అంతే. ఒక రేడియస్ ఉంది కాబట్టి r² రాస్తాం, 2 ఉంటాయి కాబట్టి r1² + r2² రాస్తాం. సో కాబట్టి ఈ ఫార్ములాస్లో ఏదో ఒకటి బిట్ కింద మనకు అడిగేటువంటి అవకాశం ఉంది, కనీసం ఒకటన్నా వస్తుంది దీంట్లోంచి. అంటే థిన్ యూనిఫామ్ రాడ్ కానీ, థిక్ రెక్టాంగులర్ షీట్ కానీ, థిన్ రెక్టాంగులర్ షీట్ కానీ, యూనిఫామ్ సాలిడ్ స్పియర్, సర్క్యులర్ రింగ్, డిస్క్, సాలిడ్ సిలిండర్, హాలో సిలిండర్, వీటిలో ఏదో ఒకటి అడుగుతాడు. అది పెర్పెండిక్యులర్ టు లెంగ్తా, ప్యారలల్ టు లెంగ్తా, అబౌట్ ది డయామీటరా, అబౌట్ ది సెంటరా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి మనకు ఫార్ములాస్ మారుతూ ఉంటాయి కాబట్టి ఆ రకంగా మనము ఫార్ములాస్ని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ వన్స్ గ్లాన్స్ మనం చూసి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ అలాగే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ని మనము అపకేంద్రక బలము అంటాము. యాక్చువల్గా జనరల్ ఫోర్స్ ఇది సెంట్రల్ ఫోర్స్ లాగా ఉంటుంది. ఫోర్స్ విచ్ డీవియేట్స్ ఏ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ లీనియర్ పాత్ టు మేక్ ఇట్ మూవ్ అలాంగ్ ఎ సర్కిల్ అండ్ ఇట్స్ డైరెక్టెడ్ రేడియల్ ఇన్వర్ట్స్. అంటే ఒక లీనియర్ డైరెక్షన్లో పోతున్నటువంటి ఒక పార్టికల్ని రొటేటరీ మోషన్లోకి చేంజ్ చేస్తుంది సెంట్రిపిటల్ ఫోర్సు. సో దిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA ఆర్ M × V²/r. హియర్ V²/r ఈజ్ ది యాక్సలరేషన్. అంటే ఒక పార్టికల్ రొటేటరీ మోషన్ భ్రమణచలనంలోకి రావడానికి సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అభికేంద్రక బలము, అపకేంద్రక బలము సెంట్రిపిటల్ ఫోర్స్ అయితే అభికేంద్రక బలము లేదా అభికేంద్ర బలము అంటాము సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని. దిస్ ఫోర్స్ అగెన్స్ట్ ది సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్కి ఆపోజిట్గా పనిచేస్తుంది, అంటే అవుట్వర్డ్ పనిచేస్తుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ ఇన్వర్డ్ పనిచేస్తే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుట్వర్డ్ పనిచేస్తుంది. బట్ దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. హెన్స్ మనం ఏం చేస్తామంటే ఒక రెండు ఫోర్సెస్ కనుక పనిచేస్తూ ఉంటే ఆ పార్టికల్ ఏం చేస్తుందంటే లీనియర్ మోషన్ నుంచి సర్క్యులర్ పాత్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎటు వెళ్ళాలో దానికి తెలియక ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అది సర్క్యులర్ పాత్లోకి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టేబుల్ ఉందనుకుందాము, ఆ టేబుల్ మీద ఒక బుక్ ఏదో ఉంచామనుకుందాము. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ బుక్ని మామూలుగా అయితే మనము దీన్ని లీనియర్ మోషన్లోకి తీసుకురావచ్చు. అంటే నేను ఇలా జరపాలనుకుంటే బుక్ని ఇక్కడి నుంచి ఈ పాయింట్ దాకా నేను తీసుకొని రావచ్చు. కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే బుక్కి ఒకవైపు నేను మేక్ కొట్టేసాను అనుకున్నాను, కొట్టేసి ఇప్పుడు దీన్ని నేను ఇటు జరపాలనుకుంటాను, ఇలా ఈ ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నాను, కానీ అది జరగలేదు. ఎందుకని ఇక్కడ నేను ఫిక్స్డ్గా ఒక మేక్ కొట్టేశాను కాబట్టి నేను ఇంకా ఫోర్స్ అప్లై చేస్తుంటే వేరే దారి లేక బుక్ ఏం చేస్తుందంటే ఈ మేకును ఆధారంగా చేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది. సో హియర్ ఇది ఏదైతే నేను నెయిల్ ఉందో ఈ నెయిల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్గా పనిచేస్తుంది. ఈ బుక్ ఏమవుతుందంటే ఇది రొటేటరీ మోషన్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను రెండు ఫోర్సెస్ యాక్ట్ చేయడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ రెండూ కూడా వర్క్ చేస్తాయి. నేను ఉపయోగించేటువంటి ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఉపయోగిస్తాను. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఈ లీనియర్ మోషన్ నుంచి నెమ్మదిగా రొటేటరీ మోషన్లోకి మార్చడానికి అవకాశం వస్తుంది. సో దాన్ని అపోజ్ చేస్తూ మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వస్తుంది. సో ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే నేను ఏదైతే నెయిల్ ఉందో ఈ నెయిల్ ఆధారంగా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వస్తుంది. సో ఈ యాక్సిస్గా ఆధారంగా చేసుకొని ఆ బుక్ ఏం చేస్తుందంటే రొటేటరీ మోషన్లో తిరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి వస్తువులో భ్రమణ చలనం అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఒక కార్ యొక్క సేఫ్ స్పీడ్ ఎంత, దీని మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. యాక్చువల్గా ఇది మనకు సిలబస్లో లేకపోయినా ఈ ఒక సర్క్యులర్ బ్యాంక్డ్ రోడ్ అంటే ఇలాగ టర్నింగ్ ఉన్నప్పుడు రోడ్డు మీద, సో ఇలాంటి టర్నింగ్ ఉన్నప్పుడు సేఫ్గా మనం వెళ్ళగలిగేటువంటి వెలాసిటీ v √gr tan θ. అలాగే టర్న్ కావాలంటే కోణం ఎంత ఉండాలంటే θ, ఇదే ఫార్ములా tan -v²/gr. అలాగే మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ అంటే మన కార్ స్కిడ్ అవ్వకుండా ఎలా మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఏంటంటే μs/gr. హియర్ μs ఇస్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఈ వెలాసిటీ కంటే ఎక్కువ వెలాసిటీతో కనుక మనం వెళ్ళినట్టయితే స్కిడ్ అవుతుంది, కార్ డౌన్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఇది. సో మనకి ఎగ్జామినేషన్లో దీని మీద ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. v √gr sin θ. సో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని లేదా tan θ ఫైండ్ అవుట్ చేయమని, అలాగే మ్యాక్సిమం వెలాసిటీ కనుక్కోమని. సో ఈ మూడు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకుంటే దీని మీద మనకి న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి మెయిన్ ముఖ్యంగా రిజిడ్ బాడీ డైనమిక్స్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ బాగా చదువుకోండి. వీటికి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము
నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.